ఒక నానుడి ఉంది, ఎంట గెలిచి రచ్చ గెలువు అని. కానీ ఈరోజు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు, ఆఖరికి అంతరిక్షంలో కూడా వెళ్ళగలుగుతున్నారు. కేవలం కుటుంబంలోనే ఎందుకు గెలవలేకపోతున్నారు? దానికి ఏంటి రీజన్? దానికి మొట్టమొదటి కారణం పరిపూర్ణత లేకపోతే తృప్తి అనేది లోపల నుంచి మొదలయ్యే అంశము, అది బయట నుంచి వచ్చేది కాదు అన్న విషయం తెలియక, ఎప్పుడైతే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళని మన మనుషుల్ని వాళ్ళని అర్థం చేసుకుందాం అన్న ఒక ఆలోచన వస్తే అప్పుడు మన ప్రాధాన్యత, మన వ్యక్తుల ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. అలా కాకుండా బయట ప్రపంచం మనకి ఏం చేస్తుందంటే మన తాలూకు సమర్థతని అప్రిషియేట్ చేస్తుంది. ఆ అప్రిసియేషన్ గొప్పదే, కానీ ఆ సమర్థతతో పాటు సహృదయత తోడైతేనే మనిషి జీవితానికి పరిపూర్ణత వస్తుంది. ఆ ఒక్క విషయాన్ని ప్రతి స్త్రీ, అంటే ఇక్కడ మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమర్థతతో పాటు సహృదయత తప్పనిసరి అవసరం. అది మాత్రమే మన లోపల సజీవత్వాన్ని ఇస్తుంది. లేనట్లయితే ప్లాస్టిక్ పువ్వుల్లాగా మిగిలిపోతాం. చిన్న గడ్డి పువ్వు చాలా మేలు ప్లాస్టిక్ పువ్వు కంటే, అందమైన ప్లాస్టిక్ పువ్వు కంటే కూడా. ఆ చిన్న తేడా మనం గుర్తిస్తే మన సహజ తత్వంలో మనం జీవించగలుగుతాం. ఆ సహజ తత్వంలో జీవించడమే మనకి, ప్రపంచానికి, భూమికి అన్నిటికీ ఉపయోగపడే ఒక అంశం. ఎక్కడో దాకెందుకు కనీసం సైంటిఫిక్గా చూస్తే కూడా మనము ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమెలో 22X² క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే ఒక మగపిల్లవాడైతే 21X² + 1X and Y, ఒక చిన్న తేడా ఉంటుంది. అంటే అవగాహన లోపం అనేది పురుష శరీరంలో ఉన్న, అతని నిర్మాణంలో ఉన్న ఆ తేడా సహజంగానే ఉంటుంది. అది మనం గమనించగలిగితే పరిపూర్ణమైన శరీరాలు, మనసు కలిగిన స్త్రీలు దాన్ని అర్థం చేసుకుంటే సమాజము, ప్రపంచము, కుటుంబం అన్నీ శాంతియుతంగా నడుస్తాయి.